అభిప్రాయం చెప్పండి. అంటే ఈ ప్రొటెస్ట్కి ప్రభుత్వం ఏం స్పందించట్లేదు మరి. యాక్చువల్గా ఈరోజు చూస్తే మనం బీజేపీ కుట్రలు కుతంత్రాలు తప్పక వాళ్ళు స్టూడెంట్స్కి చేసింది ఏం లేదు. గత 10 ఏళ్లలో 152 లీకేజ్లు పత్రాలు జరిగినాయి. అంటే ఏమాత్రం గవర్నమెంట్కి సిగ్గుంటే ఈరోజు దాని మీద విచారణ చేయాలి. చేయకుండా ఈరోజు స్టూడెంట్స్ని విపరీతంగా కొట్టడం, విద్యార్థుల్ని ఎంత దారుణంగా అంటే రోడ్డు మీద వాళ్ళు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. మనం చూస్తే చాలా బాధేస్తుంది అక్కడ పరిస్థితులు చూస్తే. అంత వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా విద్యార్థులు కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే దాన్ని కూడా మభ్యపెట్టడానికి వాళ్ళు ఏది ఇది విద్యార్థులు కాదు వేరే వాళ్ళు ఐఎస్ఐ కుట్రలు ఆ కుట్రలు ఈ కుట్రలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంత దారుణం అంటే అన్ని లక్షల మందిని గ్యాదర్ చేయడం అంటే ఏ పార్టీకి సాధ్యం కాని పరిస్థితి. ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు మనం ఎవరిని పిలవకుండా రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు ధర్నాలు నిరసనలు చేస్తుంటే శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళని చేయనీయకుండా విపరీతంగా కొట్టడం ఆ విజువల్స్ మనము డైరెక్ట్ కనిపిస్తున్నాయి. ఎంతోమంది ఒక విద్యార్థిని ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లలు రోడ్డు మీదకి వచ్చి 22 ఏళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని కొడుతుంటే మన పిల్లలున్న ఆ పరిస్థితి బాధ అనిపిస్తుంది. అది వదిలేసి రాజకీయం చేస్తున్నారు. అక్కడ జరిగే విషయాన్ని వదిలేసి రాజకీయం చేస్తున్నారు. ఇంకా కాక్రోచ్ పార్టీ ఇంకో పార్టీ ఎవరు ఏ పార్టీ లేదు. జనాలకి విపరీతమైన బాధలు ఉన్నాయి. మరీ స్టూడెంట్స్ని అయితే పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఇది చాలా దురదృష్టకరం. వీళ్ళకి బీజేపీకి ఎంతసేపు ఉన్న మోడీ ఏమంటారు ఆదాని కంపెనీలు వీటి గురించి తప్పక ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకునే వాళ్ళకి టైం కూడా లేదు వాస్తవానికి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకా రాహుల్ గాంధీ పోరాడుతాడు. జనాలు కూడా రాహుల్ గాంధీని పూర్తిగా నమ్ముతున్నారు ఇప్పుడు. ఎందుకంటే అది టైం పట్టింది వాళ్ళ కుట్రలు కుతంత్రాలను ఛేదించడానికి. ఈరోజు రాహుల్ గాంధీ అంటే దేశ ప్రజలు ఉన్నారు, యువత స్పెషల్గా రాహుల్ గాంధీ వెనక ఉంది. ఇంకా ఈ అరాచకాలను అడ్డుకునే టైం వచ్చింది. వాళ్ళ నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళది ఉండదు అని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇది విషయం. జై కాంగ్రెస్.